ఈరోజు టీఆర్ఎస్ కూడా దొంగ ఏడుపేడుస్తున్నది. నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్. అయ్యా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారం ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు? మీరిద్దరూ కలిసి ఆడుతున్న జగన్ నాటకమే. మీ ఇద్దరు కలిసి ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే తెల్లవారికి నువ్వు బామ్మడిదివి, నువ్వు మద్రాసు పోయిన మాట వాస్తవం కాదా? అసెంబ్లీ సాక్షిగా మద్రాసులో నేను గౌరవించినా మద్రాసులో చెప్పినట్టు విన్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా. అంటే మీరందరూ కలిసి మద్రాసు సాక్షిగా ఒకటై ఈరోజు అందరూ కలిసి ఒక నాటకం ఆడుతున్నారా? మీరు గతంలో మీరు ఏ రకంగానైతే వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారో, లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం చేశారో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ నడుస్తుంటే మీ కేసులు మేము మాఫ్ చేస్తాం, మా కేసులు మీరు మాఫ్ చేయాలన్నట్టుగా ఒకరి అండర్స్టాండింగ్లో ఈరోజు చేస్తున్నటువంటి డ్రామా కాదని అడుగుతున్నా. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న నాటకం. గతంలో వారు ఈ రకంగా ఏ రకంగా అమ్మారో అదే రకంగా మేము అమ్ముతున్నాం, అదే రకంగా మేము ముందుకెళ్తున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అడుగులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్లో చేస్తున్నటువంటి ఈ జగన్ నాటకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మితే ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మా ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని పూర్తిగా ఖండించడమే కాకుండా ఈ అప్రజాస్వామ్య పద్ధతిని, నిరంకుశ పద్ధతిని, మరి ఈ రకంగా పోలీస్ వలయంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడమే కాకుండా ఈ భూముల వేలాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం, దానికోసం ఉద్యమిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, విద్యార్థి లోకానికి పూర్తిగా అండగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.